ఆత్మకూరు పట్టణంలో మరోసారి కుక్కల బెడద అయితే భయానకంగా అయితే మారింది. ఇస్లాంపేటకు చెందిన చిన్నారి అర్షియాపై కూడా వీధ కుక్కలు అయితే దాడి చేయడంతో చెవి దవడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి పరిస్థితి అయితే విషమంగా ఉండడంతో అర్షియాను అత్యవసర చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ప్రతిరోజు జరుగుతున్న కుక్కల దాడులపై అయితే అధికారులు మాత్రం నిద్రమత్తు వీడకపోవడంపై స్థానికులు అయితే ఆగ్రహానికి గురవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, ప్రజలు ప్రాణాలకు తెగించి బయటకు రావాల్సి వస్తుందని తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కుక్కల బెడదనైతే అరికట్టేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అయితే అందిస్తారు. ఇక బస్వరాజ్ చెప్పండి, ఆత్మకూరు పట్టణంలో అయితే మరోసారి ఈ కుక్కల బెడద అయితే భయానకంగా మారింది. ఇక ఈ ఇస్లాంపేటకు చెందిన చిన్నారి అర్షియాపై అయితే వీధి కుక్కలు దాడి చేయడంతో చెవి దవడ భాగాల్లో అయితే తీవ్ర గాయాలయ్యాయంటున్నారు. దీని గురించి అప్డేట్స్ ఏంటి? చిన్నారి పరిస్థితి ఎలా ఉందంటారు? ఫాతిమా, ఏదైతే నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఈ రోజు అంటే జస్ట్ ఒక గంట ముందే అంటే వీధి కుక్కలు అర్షియా 4 ఏళ్ల పాపపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో అంటే దవడ భాగం అదేవిధంగా చెవి కూడా పూర్తిగా కొరికేసిన పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే వీధి కుక్కల యొక్క బెడద అంటే భారతదేశంలో ఓవరాల్ గా వీధి కుక్కల దాడిలో మనుషులు చస్తున్నారంటే ఇది చాలా సిగ్గుచేటని ఇటీవల సుప్రీంకోర్టు కూడా చీవాట్లు పెట్టిన పరిస్థితి, మొట్టికాయలు వేసిన పరిస్థితి ప్రభుత్వాలకు. అయినా కూడా ప్రభుత్వ అధికారులు, అది పంచాయతీ అధికారులు కావచ్చు, లేదా మున్సిపల్ వాళ్ళు కావచ్చు, లేదా రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా స్పందించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. విచ్చలవిడిగా వీధి కుక్కలు అంటే వీధుల్లో తిరుగుతూ ఇలా చిన్నపిల్లలు అంటే అంగడికి షాప్ కి వెళ్ళారన్నా, లేదా బడికి వెళ్ళి వస్తున్న సమయంలో, లేదా ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో, మరి ఈ రోజు మనం గమనిస్తే అర్షియా చిన్న పాప ఇంటి బయట ఆడుకుంటుండగా ఒక కుక్క వచ్చి అనూహ్యంగా దాడి చేసి విచ్చలవిడిగా కొరికేసిన పరిస్థితి. తల్లి చేరుకుని వచ్చేలోపు కుక్క దాడిలో ఆ బాలిక చాలా గాయాల పాలైంది. మరి ఇది తల్లిదండ్రులకి తీరని ఏదైతే శోకంగా మిగిలింది. ఇలాంటి దారుణాలు ఎలా జరుగుతాయి, ఎంతవరకు ఇవి చూడాలి, ఎన్నైనా చూడాలి అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. మరి ప్రస్తుతం అయితే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి అయితే విషమంగా ఉంది. మరి ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు, లేదా జిల్లా కలెక్టర్ వీళ్ళంతా ఎలా స్పందిస్తారో చూడాలి. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్ ఫర్ ద అప్డేట్.